నమస్తే. 2020వ సంవత్సరంలో కిరణ్ అని చీరాల్లో కిరణ్ అనే ఒక వ్యక్తిని మాస్క్ అడిగాడని కొట్టి చంపేశారు అనేటువంటి ఒక ఎలిగేషన్ మీద ఒక పెద్ద గొడవైంది మనందరికీ తెలుసు. సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అదే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఐ థింక్ జనసేన వాళ్ళు మాట్లాడారో లేదు, అప్పుడు టీడీపీ వాళ్ళు అయితే మాట్లాడారు, డ్యామ్ షూర్. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి న్యాయం చేయలేదు కిరణ్కి, ఇది అన్యాయం, దళితులు మొత్తం ఏకం అవ్వాలని చెప్పి ట్వీట్ చేశారు లోకేష్ గారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే లోకేష్ గారు చాలా రచ్చ చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం, కిరణ్కి న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. కిరణ్ షుడ్ గెట్ జస్టిస్, అది మేము అడగదలుచుకుంది. ఇప్పుడు లోకేష్ గారు కొన్ని ట్వీట్ చేశారు గతంలో, ఏమని, ఎట్ వైఎస్ జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతూనే ఉంది, మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు కిరణ్ని కొట్టి చంపారు, 7 నెలలైనా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు అని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఇక్కడ ఒక వీడియో ఉంది, అది ప్లే చేస్తున్నాను చూడండి. ఆ వీడియో ప్లే చేస్తున్నాను. అది లోకేష్ గారు కొంతమందిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ వీడియో చూడండి. మళ్ళీ మీరు వాళ్ళు వస్తారు, నేను చెప్తున్నా కదా, మీరు ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళందరూ దిగుతారు. అవసరమైతే హోంమంత్రి గారు కూడా వస్తారు. నేను నిర్మమాటం చెప్తున్నా కదా. చీరాల పెళ్లికి వచ్చి కనీసం ఇంటికి కొట్టాలి. ఎందుకు వస్తాం? ఒక్క ఎమ్మెల్యే కొట్టాలి. ఈ అబ్బాయి జడ్జి కలిసి ఒక్క ఎమ్మెల్యే కొట్టాలి. ఒక యూనివర్సిటీ బట్టి ఒకటి వచ్చింది, తర్వాత అంబాజీ ఒక ఆమె వచ్చింది. ఎవ్వరు చీరాల బర్రంగారు కొట్టాలి. బర్రంగారు కూడా వెంకటేష్ వచ్చినట్టు. ఇక దళిత నాయకులు రాష్ట్రం మొత్తం ఏపీలో 3,000 మంది దాకా వచ్చారు. 2 నెలల నుంచి ఒక్క ఎమ్మెల్యే రాదు. ఒక్కరు యూనివర్సిటీ గారు, ఆమె అంబాజీ గారు ఇద్దరు వచ్చారు. హోంమంత్రి గారు కూడా అసలు ఆమె నేను చీరాల పెళ్లికి వచ్చింది. పెట్టాలా? ఎన్ని రోజుల నుంచి ఆయన మాస్క్ పెట్టుకోవట్లేదు అంటే 7 నెలలైనా సరే కుటుంబానికి న్యాయం జరగలేదు అని ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది కదా, కాబట్టి మీరు న్యాయం చేయండి కిరణ్కి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు న్యాయం చేయండి. పైగా వైకాపా నాయకుడి బంధువు అనే కారణంతో ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేయడం దారుణం, కిరణ్కి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగడానికి వీలు లేదు అని లోకేష్ గారే చేశారు. మరి ఆ వైకాపా నాయకుడు ఎవరు? ఇప్పుడు ఆ చీరాల్లో ఉన్నటువంటి గతంలో ఉన్న వైకాపా నాయకులు మొత్తం ఇప్పుడు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఐ థింక్ ఒక కరణం బలరాం గారు తప్ప మిగతా వాళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళిపోయారు నాకు తెలిసిన వరకు. ఓకే, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వైకాపాలో ఉన్న నాయకులు ఎవరెవరైతే చీరాలలో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, రైట్? ఇప్పుడు టీడీపీ నాయకుడు బంధువు అనే కారణంతో ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చుగా. జస్ట్ గుర్తు చేస్తున్నాం, ఎందుకంటే లోకేష్ గారే దాని మీద చాలా సిన్సియర్గా మాట్లాడారు కాబట్టి లోకేష్ గారికి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇది మీరు చేసిన ట్వీట్లో గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకం సృష్టిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలి, కిరణ్ కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటాం, ప్రత్యక్ష న్యాయ పోరాటం చేస్తామని ఆయనే రాశారు. కిరణ్ కుటుంబానికి అండగా ఉంటాము, ప్రత్యక్ష న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పుడు మీరు పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మీకు సంతకం పెడితే సరిపోయింది. ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం కాబట్టి. ఇదిగోండి గతంలో కిరణ్కి జరిగినటువంటి న్యాయం ఏంది అనే దాని మీద ఒక విచారణ చేసి, ఇప్పుడు అప్పుడున్న వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా సరే మీరు పట్టించుకోకుండా చేయగలరా? చేస్తే అంటే మీ ట్వీట్కి విలువ ఉంటుంది. లేదంటే అప్పుడు ఇంకా అందరిలాగానే లోకేష్ గారు కూడా రాజకీయం చేశాడనే అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇప్పుడు కిరణ్కి న్యాయం జరగకపోతే అదే రిక్వెస్ట్ చేస్తాం. లోకేష్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఈ కిరణ్కి మీరు న్యాయం చేయండి అనేది మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకొకటి, ఇది కిరణ్ వాళ్ళ చెల్లెలు మాట్లాడింది, అప్పుడు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, వినండి మీరు. ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోని కారణంగా పోలీసుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న దళిత యువకుడు కిరణ్ విషయంలో అసలు ఏం జరిగిందో అతని సోదరు చెబుతున్నారు, వినండి.
ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. ఇప్పటికైనా ఈ కేసుపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలని ఒక ట్వీట్ చేసి, ఆ ట్వీట్లో కిరణ్ వాళ్ళ చెల్లెలు మాట్లాడింది. అది ప్లే చేస్తున్నా, వినండి మీరు. Hi, I'm Shekina, sister of Kiran Kumar, who was allegedly beaten to death by the police officer SI Vijay Kumar of my town Chirala, Prakasham district in Andhra Pradesh. I'm making this video in English to reach out to everyone in the country, which should not be closed like this. So I would like to explain what actually happened in this case. So this particular instance which happened with us is not just an issue related to a specific community or a specific religion or a specific region. It is an issue related to humanity, which is absolutely questionable. So this is what happened with him on 18th of July. My brother along with his friend is crossing a check post where they were stopped for not wearing a mask by the police officer. Then this police officer SI Vijay Kumar of my town Chirala, who wildly attacked and indiscriminately beat my brother to death. In this bloodthirsty attack, first they beat him on the knees and crushed his knees, not making him to stand, and they kicked him several times to the ground where he was unable to get up from the ground. They also hit him hardly on the head, making several injuries to the head region, and dragged him into the police vehicle. He was beaten relentlessly by the police inside the vehicle until he bled and became completely blood wet. He fell numb and unconscious inside the vehicle. Even then the police were not convinced to take him to the hospital, but they rode directly to the police station where they again started their brutality and the cruel attack on the Kiran Kumar. So this is what we know for the facts, as the eyewitness of him have stated. There were several bruises all over his body and green color clots here and there on the body region. Later, the police, fearing the death of my brother Kiran, on noticing the unconscious state and not responding to any of their brutality or the ill treatment of their cruelty, they took him and threw him near the hospital, not even admitting to the hospital. Not being attended by any physician, my brother was lying in a pool of blood outside the hospital. After receiving the information, my parents rushed to the hospital, who admitted him in the hospital. After being shifted to several hospitals, he succumbed to grievous injuries made by the police in 2 days. His death left the family in a great distress. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఒక మెయిల్ వచ్చింది, సిటిజన్ జర్నలిస్ట్స్ అనేటువంటి దాని నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ని మీకు ఇప్పుడు చదివి వినిపిస్తున్నా. 2020వ సంవత్సరం కోవిడ్ సమయంలో మాస్క్ పెట్టుకోలేదని చీరాల 2వ పట్టణ పోలీస్ SI విజయ్ కుమార్ చేసిన దాడిలో చనిపోయిన ఎరిచెర్ల కిరణ్ కుమార్కి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఈ మెయిల్ చదువుతాను, నాకు వచ్చింది. కారంచేడులో జరిగిన దళిత మారణ హోమను 2020వ సంవత్సరంలో జూలై 17 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని చీరాల ప్రజలు, దళిత సమాజం గుర్తు చేసుకొని ఆ సంఘటన ఎటువంటి ప్రభావం మర్చిపోయే లోపే ఆ మరుసటి రోజు అనగా జూలై 18న జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కోవిడ్ సమయంలో మాస్క్ పెట్టుకోలేదని చీరాల 2వ పట్టణ పోలీస్ SI విజయ్ కుమార్ చేసిన దాడిలో చనిపోయిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ తలకి బలమైన గాయం కావడంతో మొదట చీరాల ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 21న మరణించడం జరిగింది. ఎప్పట్లాగే పోలీసు వారు చెప్పే వర్షన్ ఏమిటంటే, తాగి ద్విచక్ర వాహనంపై వస్తున్న అబ్రహాం షైనీ మరియు ఎరిచెర్ల కిరణ్ కుమార్ అని చెప్పి ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగినందుకు పోలీసు వారిపై తిరగబడి వారిని దుర్భాషలాడారు. వారి విధులకు ఆటంకం కలిగించారు. వారి పోలీసు వాహనంలో స్టేషన్కి తీసుకొని వెళ్ళే సమయంలో కిరణ్ టాటా సుమో నుంచి దూకి కిందపడి తలకు గాయమైందని చెప్పడం జరిగింది. మొదట అందరూ కిరణ్ పోలీస్ వాహనం నుంచి దూకాడని అనుకున్నారు. కానీ ఆ రోజు SI విజయ్ కుమార్ కిరణ్ని లాఠీ కర్రతో బలంగా కొట్టడంతో తలకు గాయం అవడం జరిగింది.
కిరణ్ మరియు అతని స్నేహితుడు అబ్రహాం షైనీని పోలీసు వాహనంలో హాస్పిటల్లో తీసుకుని వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలో అబ్రహాం షైనీ అక్కడ ఉన్న వారు ఒక ఫోన్ తీసుకొని కిరణ్ వారి బంధువైన ఒక యువకుడితో మాట్లాడిన మాటలు, ఎస్ఐ విజయ్ కుమార్ కిరణ్ని తలపగలు కొట్టాడు, రక్తం పోతుంది, అర్జెంటుగా కిరణ్ వాళ్ళ నాన్నని పోలీస్ స్టేషన్కి రమ్మను అని మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి. ఇదే క్రమంలో డ్యూటీలో ఉన్న పోలీస్ బాడీ కెమెరాలో సంఘటనకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా రికార్డ్స్ అయ్యాయి. దీంతో ఇది ప్రమాదం కాదు, కిరణ్ని పోలీసు వారు కొట్టడం జరిగిందని అర్థమైంది. సో కిరణ్కి జరిగిన అన్యాయం విషయమై జనవరి నెల 21వ తేదీన 2021వ సంవత్సరంలో కిరణ్ కుటుంబం సభ్యులతో సహా నారా లోకేష్ కలిసి జరిగిన సంఘటన మీకు వివరించినప్పుడు లోకేష్ న్యాయం జరిగేలా పోరాడతాను అని భరోసా ఇవ్వడమే కాకుండా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారి ప్రభుత్వం కాబట్టి ఆ లోకేష్ గారిని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ మీడియా సాక్షిగానే నాకు మెయిల్ వచ్చింది. సో లోకేష్ గారు, మీరు దయచేసి న్యాయం చేయండి. నాకు ఈ మెయిల్ పంపించిన వాళ్ళ తరపున మీకు చెబుతున్నాను, కిరణ్ కుమార్కి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.